Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematical and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మరి ఆ క్వశ్చన్స్ ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందామండి. ఓకేనా? మరి చాలా మంది స్టూడెంట్స్ నాకు కామెంట్ పెడుతూ ఉన్నారు, సార్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉంటున్నాయి సార్. మరి అదే విధంగా ఆ క్వశ్చన్స్ ని మేము ట్రై చేసే సందర్భంలో ఎక్కువ టైం టేకెన్ అవుతుంది సార్. మరి సింపుల్ గా తక్కువ సమయంలో క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలో ఒక వీడియో మేక్ చేయండి సార్ అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేస్తున్నారండి. ఓకేనా? మరి మీరు మెసేజ్ చేసిన విధంగానే నేను సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఒక వీడియో అయితే చేశాను. మరి నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతూ ఉన్నాను. ఓకేనా? మన వీడియోస్ ని ఖచ్చితంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికి ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలో తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే వరకు ఖచ్చితంగా ఒక షేర్ రూపంలో అయితే షేర్ చేయాలి అని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా అండి? మరి డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, మరి ఈ రోజు మనం డిస్కషన్ చేయబోతున్న టాపిక్ ఏంటి సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి సార్ అంటే 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఓకేనా? మీరు ఏ షిఫ్ట్ అయినా గమనించుకోండి. మరి మీరు ఏ షిఫ్ట్ గమనించినా గానీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి సార్ అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి వాటిని ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు సార్ అంటే చూడండి, ఒక క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు, మరి ఒక క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు, మరి ఇంకొక క్వశ్చన్ దేని బేస్ చేసుకొని ఇస్తున్నాడు సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఐడియా ఉండాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఐడియా ఉండాలి. మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం కొన్ని మోడల్స్ అనేది చెప్పడం జరిగింది కాంబినేషన్ లో. ఓకేనా అండి? మరి ఆ కాంబినేషన్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు సార్ అంటే ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఈ క్వశ్చన్స్ ని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది సార్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు పడితే వాళ్ళు సక్సెస్ కాకూడదండి. ఓకేనా? ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే అన్ని మోడల్స్ మీద పర్ఫెక్ట్ అవగాహన కలిగి ఉన్నారో అలాంటి విద్యార్థులు మాత్రమే సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనా? అంటే ఒక క్వశ్చన్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ మీద అంట, ఒక క్వశ్చన్ ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అంట, మరి ఇంకొక క్వశ్చన్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీళ్ళ యొక్క కాంబినేషన్ మీద ఇస్తున్నాడు. అంటే వాడు అన్ని మోడల్స్ ని కూడా ఏం చేస్తున్నాడు, రౌండ్ అప్ చేసి తిరిగి 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 మంచి మంచి మోడల్స్ ని ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రతి విద్యార్థి అయితే గమనించాలి. ఓకేనా? మరి మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మరి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి సార్ అంటే 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి చాలా మంది విద్యార్థులు చెప్పే విషయం ఏంటి సార్ అంటే సార్ మాకు ఎక్కువ సమయం పడుతుంది సార్, లేదు సార్ మాకు కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ గా అనిపిస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఓకేనా అండి? మరి ఇది చెప్పడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఒకటి, ఆ మోడల్ ని మీరు ఇంతవరకు చూసుండరు. ఓకేనా? ఒకవేళ అలాంటి మోడల్ ని మీరు చూడలేదు అనుకోండి, అప్పుడు మీరేమంటారు అంటే సార్ క్వశ్చన్ డిఫికల్ట్ గా ఉంది సార్, క్వశ్చన్ మాకు అర్థం కాలేదు సార్ అంటారు. ఓకేనా? ఎందుకంటున్నారు సార్ ఈ మాట మీరు అంటే మీరు ఇంతవరకు ఆ మోడల్ చూడలేదు, ఆ మోడల్ ని చూడలేదు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ డిఫికల్ట్ గా అనిపించడం, ఆ క్వశ్చన్ మీకు కొత్తగా అనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరికొంతమంది విద్యార్థులు మాకు చాలా ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. ఓకేనా అండి? మరి వీళ్ళ యొక్క రీజన్ ఏంటి సార్ అంటే చూడండి, మరి వీళ్ళకి ఆ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఓకేనా అండి? ఆ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిన మెథడ్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా సాల్వ్ చేయడం వల్ల నీకేమవుతుంది సార్ అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది అన్న విషయాన్ని నువ్వైతే ఖచ్చితంగా గుర్తించాలి. ఓకేనా? మరి దీంట్లో క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? నీకు నచ్చిన మెథడ్ లో నువ్వు చూసుకో, నాకు నచ్చిన మెథడ్ లో నేను చెప్తాను. ఓకేనా? మరి ఏ మెథడ్ నీకు ఈజీగా ఉంటే ఆ మెథడ్ నే మనం అయితే ఫాలో అవుదాం. ఓకేనా? ఎవరైతే డిఫికల్ట్ గా వచ్చినాయి, ఎవరైతే మాకు టైం వేస్ట్ అవుతుంది అంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు డిఫికల్ట్ గా అనిపించినా, మీకు టైం వేస్ట్ అనిపించినా ఒక్కసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా అండి? డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు, ఇఫ్ ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years the simple interest is 42 rupees and compound interest is 51 rupees. Okay, then what is the principal amount? చూడండి ఏమంటున్నాడు,
ఒకే వడ్డీ రేటు వద్ద 2 సంవత్సరాలలో సరళ వడ్డీ అయితే 42 రూపాయలు గాను, మరి చక్కెర వడ్డీ అయితే 51 రూపాయి గాను లభించినట్లయితే మూలధనం లేదా అసలు ఎంత? ఓకేనండి. ఒక వ్యక్తి ఏం చేశాడు సార్ అంటే తన దగ్గర ఉన్న డబ్బుని 2 చోట్ల డిపాజిట్ చేశాడు. ఓకేనండి. అతని దగ్గర ఉన్న డబ్బుని ఏం చేశాడు సార్ అంటే అక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. ఓకేనా. మరి ఈ బ్యాంక్ లో కొంత డబ్బుని డిపాజిట్ చేశాడు, ఈ బ్యాంక్ లో కూడా కొంత డబ్బుని డిపాజిట్ చేశాడు. అంటే ఈ బ్యాంక్ లో ఎంత డబ్బుని డిపాజిట్ చేశాడో ఆ బ్యాంక్ లో కూడా సేమ్ అంతే డబ్బుని డిపాజిట్ చేశాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సేమ్ ఉంది. ఓకేనా అండి. మరి ఎంత డబ్బు సార్ అతను డిపాజిట్ చేసింది అంటే తెలియదు. ఓకే. మరి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో డిపాజిట్ చేశాడు సార్ అంటే అది కూడా మనకు తెలియదు. ఓకేనా. మరి ఎంత కాలం వెయిట్ చేశాడు సార్ అంటే 2 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. ఓకేనా. మరి 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే మొదటి బ్యాంకు ఎంత డబ్బుని చెల్లించింది సార్ అతనికి వడ్డీ కింద అంటే 42 రూపాయలు ఇచ్చింది. ఓకేనా. మరి వెంటనే తర్వాత ఇంకో బ్యాంక్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ బ్యాంక్ ఎంత చెల్లించింది సార్ అంటే 51 రూపాయి చెల్లించడం చూసి వెంటనే ఆయన ఆశ్చర్యానికి గురైపోయాడు. ఓకేనా. ఎందుకు సార్ అంత ఆశ్చర్యం జరిగింది అంటే చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఉన్న సొమ్ముని ఏం చేశాడు సార్ అంటే ఈ బ్యాంక్ లో ఎంత డిపాజిట్ చేశాడో ఆ బ్యాంక్ లో కూడా అంతే డిపాజిట్ చేశాడు. మరి ఇక్కడ వడ్డీ రేటు ఎంత ఉందో అక్కడ కూడా వడ్డీ రేటు అంతే ఉంది. అవునా కాదా? మరి ఇక్కడ 2 ఇయర్స్ వెయిట్ చేశాడు, ఇక్కడ 2 ఇయర్స్ వెయిట్ చేశాడు. ఓకేనా. మరి వీడేమో 42 రూపాయలే చెల్లించాడు, మరి వీడేమో 51 రూపాయలు చెల్లించాడు. సో వెంటనే ఆయన ఏమయ్యాడు, షాక్ అయిపోయి ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమడిగాడు అంటే సార్ నేను అక్కడ పెట్టిన డబ్బు ఇక్కడ పెట్టిన డబ్బు సేమ్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, మరి ఇక్కడ సమయం అక్కడ సమయం రెండు సేమ్. అవునా కాదా? మరి అన్ని సేమ్ ఉన్నప్పుడు వచ్చే వడ్డీ కూడా సేమ్ ఉండాలి కదా. మరి మీరేంటి నాకు 42 రూపాయలు ఇచ్చారు, మరి వేరే బ్యాంక్ వాళ్ళు అయితే 51 రూపాయి ఎందుకు ఇచ్చారు సార్ అని చెప్పేసి ఆయన గొడవాడటం స్టార్ట్ చేశాడు. ఓకేనా. మరి వెంటనే వాళ్ళు అతనికి ఏం చెప్పారు అంటే సార్ మీరు మా దగ్గర పెట్టింది సింపుల్ ఇంట్రెస్ట్ కి, మరి మీరు వాళ్ళ దగ్గర పెట్టింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన అడిగాడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని. అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. ఏమని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీని ఒకలాగా లెక్కిస్తాము, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీని ఇంకోలాగా లెక్కిస్తాం సార్. ఒకవేళ మీరు మా దగ్గర కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కే డబ్బులు పెట్టినట్లయితే మీకు 51 రూపాయలు ఇచ్చేవాళ్ళం, మీకు తెలియక మీరు మా దగ్గర దేంట్లో డిపాజిట్ చేశారు, సింపుల్ ఇంట్రెస్ట్ కి డిపాజిట్ చేశారు సార్ అని చెప్పాడు. ఓకేనా. అప్పుడు వెంటనే ఆయన మైండ్ లో స్టార్ట్ అయిపోయింది. ఏమని స్టార్ట్ అయింది సార్ అంటే అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, మరి ఒకటే సొమ్ముని ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఒకటే కాలానికి ఇచ్చినప్పుడు మరి అక్కడ వచ్చే డబ్బులు ఇక్కడ వచ్చే డబ్బులు ఎలా ఉన్నాయి, డిఫరెన్స్ గా ఉన్నాయి. అవునా కాదా? అలా రావడానికి గల కారణం ఏంటి సార్ అంటే ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇవ్వడం, ఇంకోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇవ్వడం. అంటే మనం తెలుసుకోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, మరి సింపుల్ ఇంట్రెస్ట్ లో వడ్డీని ఎలా లెక్క కడతారు, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో లెక్క ఎలా కడతారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన మైండ్ లో స్టార్ట్ అయింది. ఓకేనా. మరి అదే ఆ క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం చూడండి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్ అంటే వడ్డీని ఎప్పుడైనా సరే మనం అసలు మీద మాత్రమే లెక్కించాలి. ఓకేనా. వడ్డీని దేని మీద లెక్కించాలంట, అసలు మీద మాత్రమే లెక్కించినట్లయితే దాన్ని మనం సాధారణ వడ్డీ అంటాం. ఓకేనా అండి. మరి సాధారణ వడ్డీలో మొదటి సంవత్సరం ఎంత వడ్డీ వచ్చిందో రెండో సంవత్సరం అదే వడ్డీ వస్తుంది, మరి మూడో సంవత్సరం అదే వడ్డీ వస్తుంది, నాలుగో సంవత్సరం అదే వడ్డీ వస్తుంది, మరి ఐదో సంవత్సరం అదే వడ్డీ వస్తుంది. ఓకేనా అండి. అంటే వడ్డీ అనేది నీకు మారకుండా స్థిరంగా వస్తూనే ఉంటుంది. దేంట్లో సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో. ఓకేనా. మరి దాని ప్రకారం ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని రాస్తున్నాను చూడండి. మరి నేను నా సొమ్ముని దేనికి పెట్టాను, సింపుల్ ఇంట్రెస్ట్ కి పెట్టాను కదండి. చూడండి, మరి నాకు 2 సంవత్సరాలకి 42 రూపాయలు వచ్చాయి. ఓకేనా. మరి సంవత్సరానికి ఎంత వచ్చినట్టు సార్ అంటే 21 రూపాయి మాత్రమే నాకు వడ్డీగా లభించినట్లు. మరి మీకెలా తెలుస్తారు ఆ విషయం అంటే చెప్పాం కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, వడ్డీని ఎప్పుడు మనం అసలు మీదే లెక్కిస్తాం. మరి వడ్డీని అసలు మీదే లెక్కిస్తున్నాం కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలకి పెట్టినా గానీ ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. అవునా కాదా? మొత్తం నాకు 42 రూపాయలు వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ సమానమని నువ్వే చెప్తున్నావు కాబట్టి నాకు సంవత్సరానికి వచ్చిన వడ్డీ ఎంత సార్ అంటే 21 రూపాయి అని రాశాను. ఎందుకు సార్ అంటే నాకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఈ విధంగా రాశాను. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం చూడండి. మరి వెంటనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ఏం చేశారు సార్ అంటే ఆయనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారో చూడండి. మరి మొదటి సంవత్సరం వడ్డీ ఎంత సార్ అంటే 21 రూపాయి. ఓకే.
మరి రెండో సంవత్సరం వడ్డీ ఎంత సార్ అంటే 30 రూపాయలు. ఓకేనా, మొదటి సంవత్సరం వడ్డీ 21 రూపాయి, మరి రెండో సంవత్సరం వడ్డీ ఎంత సార్ అంటే 30 రూపాయలు. మరి మొత్తం మీద నీకు వచ్చిన సొమ్ము ఎంతో తెలుసా? 51 రూపాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, బ్యాంకు వాళ్ళు ఆయనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు వెంటనే ఇక్కడ ఆయన అడుగుతుంది ఏంటి అంటే, మొదటి సంవత్సరం 21 రూపాయి వచ్చింది, ఇక్కడ కూడా మొదటి సంవత్సరం 21 రూపాయి అని అంటున్నాడు. చూడండి, మరి సాధారణ వడ్డీకి తీసుకున్నా నువ్వు చక్కెర వడ్డీకి తీసుకున్నా మొదటి సంవత్సరం వచ్చే వడ్డీలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి, అవునా కాదండి? మరి మొదటి సంవత్సరం ఇతనికి 21 రూపాయి వడ్డీ వచ్చిందంటే మరి ఇక్కడ కూడా వడ్డీ ఎంత వస్తుంది? 21 రూపాయే వస్తుంది. ఓకేనా, మరి రెండవ సంవత్సరం వడ్డీ ఎంత వచ్చింది? 21 వచ్చింది. మరి రెండో సంవత్సరం వడ్డీ ఇక్కడ ఎంత వచ్చింది? 30 రూపాయలు వచ్చింది. ఓకేనా, మరి ఎందుకు ఎక్కువ వచ్చింది సార్ అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్ అంటే అసలు మీద వడ్డీ లెక్కించడంతో పాటు వడ్డీ మీద వడ్డీని లెక్కించడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి నీకు రావాల్సింది 21 రూపాయి, మరి వచ్చింది 30 రూపాయలు. ఎన్ని రూపాయలు ఎక్కువ వచ్చింది సార్ అంటే ఒక 9 రూపాయలు ఎక్కువ రావడం అనేది జరిగింది. ఓకేనా, మరి ఎందుకు సార్ ఈ 9 రూపాయలు ఎక్కువ వచ్చిందని ఆ పర్సన్ అడిగాడు. ఇది చూడండి, ఇక్కడ మొదటి సంవత్సరం 21 వచ్చింది, ఇక్కడ 21 వచ్చింది, మరి ఇక్కడ 21 వచ్చింది, మరి ఇక్కడ కూడా 21 రావాలి కదా సార్. మరి ఒక 9 రూపాయలు ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏమని, సాధారణ వడ్డీ అంటే మనం వడ్డీని ఎక్కడ లెక్కిస్తాము? అసలు మీదే లెక్కిస్తాం. అసలు మీద 21 రూపాయి, అసలు మీద 21 రూపాయి వచ్చింది. మరి ఇక్కడ కూడా అసలు మీద 21 రూపాయి, అసలు మీద 21 ప్లస్ 9. ఆ 9 ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే చక్కెర వడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తాం కదా, అందుకని వడ్డీకి వడ్డీ వచ్చింది అన్నాడు. మరి వడ్డీ ఎక్కడ సార్ నాకు అన్నాడు. అరే మొదటి సంవత్సరం నీకు ఎంత వడ్డీ వచ్చింది? 21 రూపాయి వడ్డీ వచ్చింది కదా, ఆ 21 రూపాయి వడ్డీ మీద ఇది ఏమొచ్చింది అంటే వడ్డీగా లభించింది అన్నాడు. అప్పుడు వెంటనే ఆయనకు అర్థమైపోయింది. చూడండి, ఏమర్థమైపోయింది అంటే మొదటి సంవత్సరం నాకు వచ్చిన డబ్బులు లేదా ఆదాయం ఎంత? 21 రూపాయి నాకు ఆదాయంగా వచ్చింది. ఓకేనా, మరి ఆ 21 రూపాయికి లభించిన వడ్డీ ఎంత సార్ అంటే 9 రూపాయలు. ఓకే, అంటే మొదటి సంవత్సరం నా లాభం 21 రూపాయి, మరి 21 రూపాయికి 9 రూపాయలు ఏమొచ్చింది? లాభంగా రావడం జరిగింది. ఓకేనా, మరి 21 రూపాయికి 9 రూపాయలు లాభంగా వచ్చింది అంటే అసలు నేను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చానో చూద్దామని చెప్పేసి ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఓకేనా అండి, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఎలా కనుక్కుంటున్నానో ఒకసారి మీరు కూడా చూడండి. మరి 3 మూళ్ళు ఎంత సార్ అంటే 9, 3 ఏళ్ళు ఎంత సార్ అంటే 21. ఓకేనా, మరి 3 × 100 అంటే 300, 300 డివైడెడ్ బై 7, 7తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 7 4 ఎంత సార్ అంటే 28, 2 మిగిలింది, దాని పక్కన 0 ఉంది. ఓకేనా అండి, నెక్స్ట్ మళ్ళీ 7 2 14. ఓకేనా అండి, ఎంత మిగిలింది? 6 డివైడెడ్ బై 7%. చూడండి, అంటే నేను ఎంత వడ్డీకి ఇచ్చాను సార్ అంటే 42/6/7% వడ్డీకి ఇచ్చానని తెలిసింది. ఓకేనా, మరి వాడు అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు కదా, అసలు అడిగాడు. ఓకేనా, అంటే నేను ఇప్పుడు ఏం చేశాను సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను. మరి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా నేనేం కనుక్కుంటాను సార్ అంటే అసలు కనుక్కుంటాను. చూడండి, మరి ఇది కనుక్కోవడానికే నీకు ఇంత సమయం పట్టింది, మరి దీని నుంచి నువ్వు అసలు కనుక్కోవడానికి ఇంకా ఎంత సమయం పట్టింది సార్ అంటే చాలా చాలా ఎక్కువ సమయం పట్టింది. కాబట్టి ఇలాంటి మెథడ్ ని నువ్వు ఎప్పుడు నేర్చుకోవాలి సార్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఓకేనా అండి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు దీని మీనింగ్ ఏంటిది, మరి ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ వచ్చింది, ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేశాను అనేది నువ్వు ఎప్పుడు నేర్చుకోవాలి సార్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చెత్త అంతా రాసుకుంటా కూర్చుంటే ఎగ్జామ్ లో మనం సక్సెస్ అవుతామా? సక్సెస్ కాము. మరి ఇలాంటి క్వశ్చన్స్ నాకు డిఫికల్ట్ అనిపించింది సార్, నాకు టైం వేస్ట్ అనిపించింది సార్ అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఓకేనా, మరి దీన్ని ఈజీగా ఎలా చేయాలో ఒక్కసారి మనం అయితే చూద్దాం. ఒక్కసారి మీరు చూడండి. ఓకేనా, మరి చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి దగ్గర కొంత సబ్బులు ఉన్నాయి. ఓకేనా, మరి ఈ బ్యాంక్ లో ఎంత డిపాజిట్ చేశాడో ఈ బ్యాంక్ లో కూడా అంతే డిపాజిట్ చేశాడు. ఓకే, ఇక్కడ ఎంత శాతం వడ్డీనో అక్కడ కూడా సేమ్ అంతే శాతం వడ్డీ. ఓకే, మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంచాడో అక్కడ కూడా సేమ్ అన్నే సంవత్సరాలు ఉంచాడు. ఓకేనా అండి, మరి మొదటి బ్యాంకు ఎంత డబ్బులు ఇచ్చింది సార్ అంటే 42 రూపాయలు ఇచ్చింది. ఓకే, మరి రెండో బ్యాంక్ ఎంత ఇచ్చింది సార్ అంటే 51 రూపాయి ఇచ్చింది. ఓకేనా అండి, మరి వాడు 42, వీడు 51 రూపాయి ఇచ్చాడు అంటే ఎంత సార్ తేడా అంటే ఒక 9 రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మరి వెంటనే ఆయన అడిగాడు ఏమని అంటే ఆ బ్యాంక్ లో కంటే ఈ బ్యాంక్ లో 9 రూపాయలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అన్నాడు. సో వెంటనే వాళ్ళు ఏం చెప్పారు అంటే సార్ మీకు వడ్డీ మీద వడ్డీ లభించింది అన్నాడు.
మరి సంవత్సరానికి వడ్డీ ఎంత? 21 రూపాయి కదా. చూడండి, అంటే నాకు వచ్చిన వడ్డీ ఎంతో తెలుసా? 21 రూపాయి వడ్డీ వచ్చింది. మరి ఆ వడ్డీకి వడ్డీ ఎంత? 9 రూపాయలు. అదే నాకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. ఓకేనా అండి? మొదటి సంవత్సరం నాకు వచ్చిన వడ్డీ 21 రూపాయి. ఆ 21 రూపాయికి లభించిందే వడ్డీ మీద వడ్డీ, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9 రూపాయలు అని అర్థమైంది. ఓకేనా? సో వెంటనే దీన్ని క్యాన్సిల్ చేశాడు. చూడండి, మూడో ఎక్కం. 3 మూళ్ళు ఎంత సార్ అంటే 9, 3 ఏళ్ళు ఎంత సార్ అంటే 21. చూడండి, మరి ఫ్రాక్షన్స్ లో చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను సార్ అంటే, నేను తీసుకున్నది 7 భాగాలు, నాకు వచ్చిన వడ్డీ ఎన్ని భాగాలు సార్ అంటే 2 భాగాలు. ఇప్పుడు సంవత్సరానికి. ఓకేనండి, నేనేమో 7 భాగాలు తీసుకున్నాను, 3 భాగాలు నాకేమొచ్చింది? వడ్డీగా లభించడం జరిగింది. ఓకేనా? మరి సంవత్సరానికి 3 భాగాలు వడ్డీ అంటే 2 సంవత్సరాలకి ఎంత సార్ వడ్డీ అంటే 6 భాగాలు. ఓకేనా? మరి 6 భాగాల విలువే ఎంతకి సమానం సార్ అంటే 42 రూపాయలకి సమానం. మరి నాకు కావాల్సింది ఏంటిది? మూలధనం లేదా అసలు. మరి అసలు ఎన్ని భాగాలు ఉంది? 7 భాగాలు ఉంది. కాబట్టి 7 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అయిపోయిందండి. ఈ సోది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నీ మైండ్ లో ఉండాలి. మరి నాకు కనపడాల్సింది ఏం సార్ అంటే ఇది ఒక్కటే కనపడాలి. నీ బుక్ చూసిన వాడికి అసలు పిచ్చెక్కిపోవాలి. ఏంద్రా వీడు ఏం రాశాడు, ఎలా ఆన్సర్ చేశాడు అనేది కూడా వాడు అంచనా వేసుకోకూడదండి. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే క్యాన్సిల్ చేసి ఆన్సర్ చెప్తాను. చూడండి, మరి 6 ఒకట్లు 6 ఎన్ని సార్లు సార్ అంటే 7 సార్లు. 7 ఏళ్ళు ఎంత? 49. సో నా ఆన్సర్ కూడా ఎంతకి సమానమైద్ది సార్ అంటే 49కి సమానమైద్ది. ఓకేనా? నువ్వు ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసి ఉండాలి. ఇలాంటి మోడల్ ని నువ్వు చూసి ఉండాలి. అంతే తప్ప ఇందాకట్లాగా మొత్తం మీనింగ్ చెప్పుకుంటా, మొత్తం రాసుకుంటా, పేజీలు నింపినా నీకు వచ్చేది 1 మార్కే. ఇలా చేసినా నీకు వచ్చేది కూడా 1 మార్కే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ఏదేదో చేస్తున్నారండి. ఒకసారి చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ కూడా చూడండి ఏమంటున్నాడు. Vipul invested a sum of rupees 5,400 and Vijay invested a sum of rupees 9,400 at the same rate of simple interest per annum. Okay. If the end of the 5 years, Vijay gets rupees 840 more interest than Vipul. Okay. Then find the rate of interest per annum. చూడండి ఏమంటున్నాడు. విపుల్ 5,400 రూపాయలు మరియు విజయ్ 9,400 రూపాయల చొప్పున ఒక బ్యాంకులో సరళ వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టారు. ఓకే. 5 సంవత్సరాల తరువాత విజయ్ కు విపుల్ కంటే 800 ఎక్కువగా వడ్డీ లభించినది. ఓకే. అయినా వార్షిక వడ్డీ రేటు ఎంత? చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఈ క్వశ్చన్స్ ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే అన్ని విధాలుగా చేయొచ్చు. ఓకేనా? మరి అవన్నీ ఒకసారి నేనైతే చూపెడతాను. చూడండి, ఎందుకు సార్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. చూడండి, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇతను పెట్టుబడి పెట్టిందేమో 5,400, మరి ఇతను పెట్టుబడి పెట్టిందేమో 9,400. ఓకేనా అండి? మరి ఇతనికి ఎంత డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి? 8,400 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయండి. చూడండి, మరి నేను వెంటనే వెళ్ళి అడిగాను. ఏమని అంటే, అరే విపుల్, మీ అన్నయ్య కేంద్ర నీకంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి అన్నాను. ఎంత వచ్చినాయి సార్ అన్నాడు. అరే 840 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అంటారా నాకు చెప్పాడు అన్నాను. సో వెంటనే వాడు చెప్పాడు, సార్ నేను డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాను సార్, మన జనవరి 1st కి నేను 5,400 దాచుకున్నాను సార్, బట్ వాడు 9,400 దాచుకున్నాడు సార్ అన్నాడు. ఓకేనా? అంటే నీకంటే వాడు ఎంత ఎక్కువ దాచుకున్నాడు రా అన్నాను. అప్పుడు వెంటనే చెప్పాడు, సార్ నాకంటే వాడు ఒక 4,000 ఎక్కువ దాచుకున్నాడు సార్. 4,000 ఎక్కువ దాచుకోవటం వల్ల వాడికి 840 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి సార్ నాకంటే వడ్డీ. ఒకవేళ నేను కూడా ఆ 4,000 దాచుకొని పార్టీ చేసుకోకుండా ఉండుంటే నాకు కూడా ఆ 840 రూపాయలు వడ్డీ వచ్చేది సార్. అనవసరంగా మిస్టేక్ చేశాను సార్ అని చెప్పాడు. ఓకేనా అండి? అప్పుడు వెంటనే నాకు విషయం అర్థమైపోయింది. చూడండి, మరి ప్రిన్సిపల్ నువ్వు ఎంత తక్కువ దాచుకున్నావు సార్ అంటే 4,000 రూపాయలు దాచుకున్నావు. ఇదే ఏమవుతుంది? ప్రిన్సిపల్. ఓకేనా? మరి నీకు ఎంత వడ్డీ లభించింది? చూడండి, నువ్వు దాచుకొని 4,000కి లభించిన వడ్డీ ఎంత సార్ అంటే 840 రూపాయలు. ఓకేనా? మరి ఎంత కాలం సార్ ఇది జరిగింది అంటే 5 సంవత్సరాలు. అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 5 సంవత్సరాలు. ఓకే. మరి మనకు కావాల్సింది ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్. ఓకేనా? నా దగ్గర పి ఉంది, ఐ ఉంది, టీ ఉంది. అవునా కాదా? ఐ ఇజ్ ఈక్వల్ పిటిఆర్ బై 100 అనే ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఓకేనా? ఇలా చేసుకున్నా నీకేమొచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. 1 మార్కు రావడం అనేది జరుగుతుంది. మరి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే మోడల్ నెంబర్
1 అని చెప్పొచ్చు. ఓకేనా? నాకు నచ్చలేదు సార్ ఇది, షూర్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఎన్నో మోడల్స్ లో చేయొచ్చండి, ఒక క్వశ్చన్ ఒకే విధంగా చేయాలని ఎక్కడ రూల్ లేదు. ఓకేనా? మరి ఇంకో మోడల్లో చెప్పండి సార్ అంటే షూర్ ఖచ్చితంగా. చూడండి, మరి ఇప్పుడు వీడికంటే వీడి దగ్గర ఎంత సార్ ఎక్కువ పెట్టుబడి పెట్టింది అంటే 4,000 రూపాయలు. ఓకేనా? వీడికంటే ఇతను ఎంత ఎక్కువబడి పెట్టాడు సార్ అంటే 4,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు. ఓకేనా? మరి 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఇతనికి ఎంత వడ్డీ లభించింది? 840 వడ్డీ లభించింది. ఓకేనా? మరి నేనేమంటున్నాను, వడ్డీ శాతం కనుక్కుందామని చూస్తున్నా. చూడండి, నువ్వు పెట్టుబడి పెట్టింది ఎంత సార్ అంటే 4,000 రూపాయలు. ఓకే, మరి 4,000 రూపాయలకి నీకు ఎంత డబ్బులు వచ్చాయి? 840. ఓకేనా అండి? నువ్వు పెట్టుబడి పెట్టిందేమో 4,000, నీకు వచ్చిన డబ్బులు ఎంత సార్ అంటే 840 రూపాయలు. ఓకేనా? అసలు నీకు ఎంత శాతం డబ్బులు వచ్చినాయిరా అని అడిగాను. ఓకేనా? మరి శాతంలో మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి కదా సార్, వెంటనే ఇంటూ 100 చేయండి అన్నాడు. చూడండి, మరి వెంటనే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. ఓకేనా? మరి 4తో క్యాన్సిల్ చేశాను. చూడండి, 4 2 8, 4 1 4. సో వెంటనే నాకు ఎంత వడ్డీ వచ్చిందో తెలుసా సార్? 21% వడ్డీ వచ్చింది సార్ అన్నాడు. మరి 21% లేదేందిరా అన్నాను. అప్పుడు వెంటనే చెప్పాడు, సార్ ఈ 21% నాకు సంవత్సరానికి కాదు వచ్చింది, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 5 సంవత్సరాలకు వచ్చింది సార్ అన్నాడు. ఓకేనా అండి? మరి 5 సంవత్సరాలకి వచ్చింది 21% అయితే అసలు సంవత్సరానికి వడ్డీ ఎంతో చూద్దాంరా అన్నాను. చూడండి, మరి 5తో క్యాన్సిల్ చేస్తే 5 4 ఎంత సార్ అంటే 20 పాయింట్, 5 2 ఎంత సార్ అంటే 10. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 4.2%. ఓకేనా? మరి సంవత్సరానికి వడ్డీ ఎంత సార్ అంటే 4.2% అని చెప్పొచ్చు. ఓకేనా? ఇదేంటి సార్ అంటే ఇది ఒక మెథడ్. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే మెథడ్ నెంబర్ 2 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇలా మెథడ్ నెంబర్ 2 ద్వారా కూడా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ నాకు మెథడ్ నెంబర్ 2 కూడా నచ్చలేదు సార్, షూర్ ఖచ్చితంగా. మరి మెథడ్ నెంబర్ 3 ఏమైనా ఉందా సార్ అంటే ఖచ్చితంగా ఎన్ని మెథడ్స్ లో అయినా సరే నువ్వు ఆన్సర్ చేసుకో. చూడండి, మరి ఎలా చేస్తున్నావు ఒకసారి చాలా క్లియర్ గా వినాలి. చూడండి, మరి వీడికంటే వీడి దగ్గర ఎంత డబ్బులు ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే 4,000 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా అండి? మరి 4,000 రూపాయలని ఎంత కాలం పెట్టుబడిగా పెట్టాడు? 5 సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టాడు. నేను జస్ట్ ఎజంప్షన్ చేసుకుంటానండి. ఏమని ఎజంప్షన్ చేసుకుంటాను? వడ్డీ 2% అనుకుంటా, సంవత్సరానికి 2% అనుకోండి. సంవత్సరానికి 2% అయితే మరి 5 సంవత్సరాలకి ఎంత? 10%. మరి 10% అంటే ఎంత డబ్బులు రావాలి? 400 రావాలి. అవునా కాదా? మరి 800 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి కన్ఫామ్ గా వడ్డీ 2% కాదు 4% కన్నా ఎక్కువ ఉంటది. మరి 4% కన్నా ఎక్కువ ఏంటి కాబట్టి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసాను. ఓకేనా అండి? మరి ఇప్పుడు ఇది ఉంది 6% అనుకుందాం. చూడండి, మరి సంవత్సరానికి 6%, మరి 5 సంవత్సరాలకి ఎంత సార్ అంటే 30%. ఓకేనా? 10% విలువ 400 అయితే 30% విలువ ఎంత? 1,200 రూపాయలు రావాలి. మరి 1,200 రూపాయలు రాలే, ఎంత వచ్చింది? 840 వచ్చింది. కాబట్టి కన్ఫామ్ గా నా వడ్డీ 6% కన్నా తక్కువయ్యే ఉంటది. ఓకేనా? మరి ఉన్న వాటిలో మూడింటిని ఎలిమినేషన్ చేశాను కాబట్టి వెంటనే ఎవడి సార్ నా ఆన్సర్ అంటే ఆప్షన్ డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ద్వారా వెళ్ళొచ్చు, సెకండ్ మెథడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు సార్ ఇలా ఎజంప్షన్ చేసి వెళ్తాను సార్ అనొచ్చు, లేదా ఇంకో విధంగా వెళ్తాను సార్. షూర్ నీ ఇష్టం, ఎలా వెళ్తావు అనేది నీ ఇష్టం అండి. నువ్వు ఇలానే వెళ్ళు అలానే వెళ్ళు నేనైతే చెప్పను. ఓకేనా? మరి ఇంకో మెథడ్ చెప్తారా సార్ అంటే నీకు ఎన్ని మెథడ్స్ కావాలో అన్ని మెథడ్స్ చెప్తా, చూద్దాం. చూడండి, మరి ఇక్కడ వీడిని అడిగాం. చూడండి, మరి వీడికంటే నువ్వు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టావురా అన్నాం. సో వెంటనే వాడు అన్నాడు 4,000 పెట్టుబడి పెట్టాను సార్ అన్నాడు. ఓకేనా? వీడికంటే వీడు 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మరి నీకు ఎంత డబ్బులు ఎక్కువ వచ్చినాయి అన్నాం. వాడు ఏం చెప్పాడు? 840 రూపాయలు సార్ అన్నాడు. ఎప్పటికి? 5 సంవత్సరాలకు. ఓకేనా? మరి 5 సంవత్సరాలకి 840 రూపాయలు వచ్చినాయి అంటే సంవత్సరానికి ఎంత వచ్చినాయో నాకు తెలియలా, అందుకని నేను వాడిని అడిగాను. చూడండి, మరి సంవత్సరానికి ఎంతరా అన్నాను. చూడండి, మరి అప్పుడు వెంటనే వాడు ఏం చెప్పాడు అంటే 16 5 80 సార్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 5 8 ఎంతో తెలుసా సార్? 40. సో 168. డైరెక్ట్ గా క్యాన్సిల్ అయినా చేసుకోండి, నీ ఇష్టం. ఓకేనా అండి? సో 168 రూపాయలు. ఓకేనా? అంటే నీకు సంవత్సరానికి ఎంత వచ్చినాయి? 168 రూపాయలు వచ్చినాయి. మరి నువ్వు అడుగుతుంది వడ్డీనే కదా. చూడండి, నేనేం చెప్తున్నాను, నా దగ్గర ఎక్స్ట్రా ఉన్న డబ్బులు ఎంత సార్ అంటే 4,000. ఆ 4,000 ఎంతకి సమానం సార్ అంటే 100% సమానం. అయితే చూడండి,
నా దగ్గర ఉన్న 4000 100% సమానమైతే నాకు సంవత్సరానికి వచ్చిన 168 రూపాయలు ఎంత శాతానికి సమానం? దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? నా ఆన్సర్ అనేది వచ్చింది. ఓకేనా అండి? మరి దాన్ని ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. ఓకే, మరి ఇక్కడ 4 ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 4 2 8. ఓకే, 4 2 4 4 4 4 16, 4 2 ఎంత? 42. ఓకేనా? మరి ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 10 మిగిలిపోయింది. ఓకేనా? మరి 10తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 4.2. ఓకేనా? 42ని 10తో క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 4.2% వచ్చింది. ఓకేనా? మరి వడ్డీ ఎంత సార్ అంటే 4.2% అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు? 4th మెథడ్ అనొచ్చు. లేదు సార్ నేను 5th మెథడ్ ద్వారా చేస్తాను, చేసుకో. లేదు సార్ 6th మెథడ్ ద్వారా చేస్తాను, చేసుకో. ఓకేనా? ఏ మెథడ్ నీకు తొందరగా ఆన్సర్ ఇచ్చిద్దో ఆ మెథడ్ ద్వారా మాత్రమే ముందుకెళ్ళు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ క్వశ్చన్ దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సార్ దీనికి చాలా టైం పడుతుంది అంటున్నారు. మరి దీనికి చాలా తక్కువ పట్టిద్ది. బట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వచ్చిన ఒక క్వశ్చన్ అండి. ఓకేనా? మరి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి దీన్ని మనం చివరిలో మాట్లాడుకుందాం. ఎందుకు సార్ అంటే ప్రతి షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఓకేనా? షిఫ్ట్ 1 లో ఒక క్వశ్చన్ వచ్చింది, షిఫ్ట్ 2 లో ఒక క్వశ్చన్ వచ్చింది, షిఫ్ట్ 3 లో ఒక క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ షిఫ్ట్ 1 లో ఒక క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ షిఫ్ట్ 2 లో 2 క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? మరి దీని కాన్సెప్ట్ గురించి మరి ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఒకటేసారి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ప్రతి షిఫ్ట్ లో వచ్చిన ఈ మోడల్ ని తీసుకెళ్లి ఏం చేశాను? వెనకబడేశాను. దీని గురించి మనం ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. దీని మీనింగ్ ఏందో చూద్దాం. ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో 4 క్వశ్చన్లు నేను చెప్తాను, మిగిలిన ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు మీరే చెప్తారు కానీ. ఓకేనా? చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి చూద్దాం. చూడండి ఏమన్నాడు? Sarang invested some money in HDFC Bank at 4% per annum rate of interest. Okay, what would be the corresponding simple interest in rupees if after 2 years, okay, Sarang got 153 rupees compound interest. Okay, next tarva చూడండి, కన్సిడర్ యాన్యువల్ కాంపౌండింగ్. చూడండి ఏమంటున్నాడు? సారంగ్ హెచ్డిఎఫ్సి లో కొంత డబ్బుని 4% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. ఓకే, 2 సంవత్సరాల తరువాత వార్షిక వడ్డీని పరిగణలోకి తీసుకుంటే సారంగ్ కి 153 రూపాయలు చక్కెర వడ్డీగా పొందాడు. ఓకే, అయినా సాధారణ వడ్డీ రూపాయల్లో ఎంత అవుతుంది? చూడండి, మరి సారంగ్ దగ్గర కొంత డబ్బు ఉందంట. ఎంతో తెలుసా సార్ అని తెలియదు. ఆ కొంత డబ్బును ఏం చేశాడు? 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి పెట్టాడు. చూడండి, మరి 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి పెడితే 153 రూపాయలు వచ్చినాయి. మరి అదే డబ్బు నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ కి పెట్టాను అనుకోండి, మరి ఎంత వస్తాయో తెలుసా అంటున్నాడు. చూడండి, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కే 153 రూపాయలు వచ్చినాయి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి 153 కన్నా తక్కువ రావాలి. మరి 153 కన్నా తక్కువ ఇది కాదు, మరి 153 కన్నా తక్కువ ఇది కాదు. కాబట్టి అయితే 145 అయి ఉండాలి, లేకపోతే 150 అన్నా అయి ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఈ క్వశ్చన్ నాకు రాదు సార్, నేను ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఏలో బిలో పెడతాం కాదు, ఇట్లా ఎలిమినేషన్ చేసి ఏ గాని సి గాని పెట్టు, కన్ఫామ్ గా నీకు మార్క్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు సార్ నెగిటివ్ ఉంది, ఎందుకు సార్ మనం ఇంత రిస్క్ తీసుకోవడం, చోటా క్వశ్చన్ కదా సార్ అంటే షూర్, ఖచ్చితంగా. చూడండి, మరి ఈ క్వశ్చన్ కి నేను ఏం చెప్పాను? ఈ మోడల్ కి ఒక ఫార్ములా చెప్పానండి. చూడండి, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి నేను ఏం చెప్పాను సార్ మీకు చెప్పిన మోడల్ అంటే? చూడండి ఒకసారి, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఎక్స్ పర్సంటేజ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంత అంటే 100 అనేది నేను మీకు ఒక చిన్న ఫార్ములా అనేది చెప్పడం జరిగిందండి. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కనుక్కోవాలి అంటే దానికోసం నేను ఏం చెప్పాను సార్ అంటే ఇలా మీకు ఒక షార్ట్ కట్ అనేది చెప్పడం జరిగింది. మరి దీని ప్రకారం నేను ఏం చేస్తాను సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఎలా రాస్తున్నానో చూడండి. మరి నాకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, మరి సంవత్సరానికి వడ్డీ ఎంత? 4%. మరి 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది సార్ అంటే 8% అవుతుంది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఇలా. ఓకేనా? 4% ప్లస్ 4%, 8%, దాని పక్కన పెట్టు. ఓకేనా? 4 × 4 16 డివైడెడ్ బై 100 అంటే ఎంత సార్ అంటే 0.16. ఓకేనా? మరి 8
8కి 0.16 కలిపితే ఎంత సార్ అంటే అదే సింపుల్ ఇంట్రెస్ట్, దాన్నే మనం ఏమంటాం సార్ అంటే 8.16% అంటాం. ఇది మ్యాటర్. ఓకేనా? ఈ ఫార్ములా ఎక్కడ ఉండాలి సార్ అంటే మైండ్ లో ఉండాలి. నువ్వు రాసే ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కనిపించాలి. ఓకేనా? సాధారణ వడ్డీకి ఇస్తే నీకు వచ్చే వడ్డీ 8%. మరి నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇస్తే వడ్డీ వచ్చే ఎంత సార్ అంటే 8.16%. ఓకేనా అండి? ఇప్పుడు చెప్తా చూడండి. మరి మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8.1% చూడండి, 8.16% విలువ వచ్చేసి ఎంతకి సమానం సార్ అంటే 153 రూపాయలకి సమానం. ఓకేనా? మరి నాకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 8% విలువ. చూడండి, మరి ఆ 8% విలువ ఎంత అనేది క్వశ్చన్. ఇది నువ్వు ఎక్కడ రాసుకుంటావు సార్ అంటే మైండ్ లో రాసుకో, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. బోర్డు మీద కనపడాల్సింది ఒక్క స్టెప్ మాత్రమే. 4% ప్లస్ 4%, 8%. 4 16 డివైడెడ్ బై 100, 0.16. 8కి 0.16 కలిగితే 8.16%. దాని విలువే 153 రూపాయలైతే మరి సింపుల్ ఇంట్రెస్ట్ 8% విలువ ఎంత? అంతే. ఈ సోది నీకు కనిపించాల్సిన అవసరం లేదు, నువ్వెవరికి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి ఎలా క్యాన్సిల్ చేద్దాం సార్ అంటే పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏ టేబుల్లో పోయింది సార్ అంటే 8 ఎక్కం. చూడండి, మరి 8 ఎన్నిసార్లు సార్ అంటే 8 ఒకట్లు 0. నెక్స్ట్ 8 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, 8 2 16 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి దేంట్లో పోయింది సార్ అంటే ఓకేనా అండి, చూడండి ఒకసారి 8 ఎక్కం కదా, సో 8 ఒకట్లు 8. ఓకే, ఒక్కసారి చూద్దాం చూడండి. 8 2 ఎంత సార్ అంటే 16, 102. ఓకేనా? మరి దీంతో మనం దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే క్యాన్సిలేషన్ అనేది చేద్దాం. ఓకేనా? దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది సార్ అంటే కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. మరి కరెక్ట్ గా ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే ఓకేనండి, ఓకే సారీ దీంతో దీన్ని క్యాన్సిలేషన్ చేయకూడదు కదా. సో ఓకే, క్యాన్సిలేషన్ చేసాం కదా. సో వెంటనే చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఏం చేద్దాం సార్ అంటే ఒక 2 సున్నాలు అయితే తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను ఒకసారి చూడండి. మరి ఏ టేబుల్లో సార్ అంటే 2వ ఎక్కం. చూడండి, 2 5లు 10, 2 ఒకట్లు. ఓకేనా? మరి ఇక్కడ నేను ఏం చేశాను, 100 చేశాను కదా. 100ని మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఎన్ని సార్లు సార్ అంటే 50 సార్లు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి 51 కరెక్ట్ గా ఎన్నిసార్లు పోయింది సార్ ఇక్కడ 153లో అంటే కరెక్ట్ గా 3 సార్లు పోయింది. ఓకేనా అండి? మరి 3 × 5, 3 5లు ఎంత సార్ అంటే 15. దాని పక్కన ఒక 0 కాబట్టి వెంటనే ఆన్సర్ ఎంతగా తీసుకోవాలి సార్ అంటే 150గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఉందా సార్ 150 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని నువ్వు ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకుంటావు, ఏ విధంగా కట్ చేస్తే తొందరగా వచ్చింది అనేది నీ ఇష్టం అండి. ఓకేనా? ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతాను సార్ అంటే పక్కకు తీసుకెళ్లి నీట్ గా కట్ చేసుకో. చూడండి 8.16. ఓకేనా? మరి 8.16 విలువ 153 అయితే మరి నాకు కావాల్సింది 8 భాగాలు. ఆ 8 భాగాల విలువ ఎంత? ఓకేనా? మరి దీన్ని చూడండి, తీసుకొని వెళ్ళిలా 153. ఓకేనా? ఇంటూ 8 మరి డివైడెడ్ బై ఎంత సార్ అంటే దాన్ని తీసుకొద్దాం 8.16. ఓకేనా? మరి ఇక్కడ వెంటనే ఏం చేద్దాం, పాయింట్స్ పోవాలి కదా. మరి పాయింట్ పోవాలి కాబట్టి వెంటనే దీని పక్కన ఏం చేద్దాం సార్ అంటే 2 సున్నాలు పెడదాం. అప్పుడు వెంటనే ఏమైపోయింది, పాయింట్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి 8 ఎన్నిసార్లు సార్ అంటే ఒకసారి, దాని పక్కన 2 సున్నాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 ఒకట్లు 8 ఎన్నిసార్లు సార్ అంటే 8 2 16. ఓకేనా? నెక్స్ట్ 2వ ఎక్కం. చూడండి 2 ఎన్నిసార్లు సార్ అంటే 50 సార్లు. మరి 2 చూడండి, 2 2 5లు 10, 2 ఒకట్లు 2, 51 సార్లు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 51 కరెక్ట్ గా ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 3 సార్లు పోయిద్ది. ఓకేనా అండి? సో వెంటనే 3 సార్లు పోయిద్ది కాబట్టి 3 రాశాను. మరి 3 × 50, మరి 3 50లు ఎంత సార్ అంటే 150 కాబట్టి వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు కట్ చేయడం క్యాలిక్యులేషన్ స్పీడ్ గా వస్తే నువ్వు ఆన్సర్ అనేది చేయగలుగుతావు. నా క్యాలిక్యులేషన్స్ రావు సార్, నాకు కట్ చేయడం రాదు సార్ అంటే నీ ఆన్సర్ కూడా లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఎలా ఉంది సార్ అంటే సేమ్ టు సేమ్ డిటో క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఒక్కసారి అయితే చూద్దాం చూడండి.
Amit invested a sum of rupees 5,400 and Gopal invested a sum of rupees 9,400 at same rate of simple interest per annum. Okay. If at the end of the 4 years Gopal gets 480 rupees more interest than Amit, okay, then find the rate of interest per annum. చూడండి ఏమంటున్నాడు, అమిత్ 5,400 రూపాయల మొత్తాన్ని పెట్టుబడి పెడితే గోపాల్ 9,400 రూపాయల్ని సంవత్సరానికి అదే సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టాడు. ఓకే, 4 సంవత్సరాల చివరిలో గోపాల్ కు అమిత్ కంటే 480 రూపాయలు ఎక్కువ వడ్డీ పొందినట్లయితే మరి సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఓకే, చూడండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు సార్ అంటే కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టారు. చూడండి, మరి ఇక్కడ నేను వెంటనే వెళ్ళి గోపాల్ దగ్గరికి వెళ్ళాను, ఓకేనా, అమిత్ దగ్గరికి వెళ్ళాను, అమిత్ని అడిగాను, ఏరా అమిత్ నీకంటే వాడికి ఎంత డబ్బులు ఎక్కువ వచ్చినాయో చూసావా, 480 ఎక్కువ వచ్చినాయి అన్నాను, ఓకేనా. అప్పుడు వెంటనే వాడు చెప్పాడు, అవును సార్ నిజమే సార్, నేనేం చేశాను సార్ 5,400 రూపాయలే పెట్టుబడిగా పెట్టాను, గోపాల్ గాడు తెలివిగా 9,400 పెట్టుబడిగా పెట్టాడు సార్, నాకన్నా వాడు ఒక 4,000 రూపాయలు ఎక్కువ సేవ్ చేశాడు సార్, మరి ఎక్కువ సేవ్ చేయడం వల్ల అతనికి 480 రూపాయలు ఎక్కువ డబ్బులు వచ్చినాయి సార్ అని చెప్పాడు, ఓకేనండి. సో వెంటనే వాడికి ఏం చెప్పాను అంటే మరి ఎంత శాతం వడ్డీని ఎజంప్షన్ చేసుకుందామా అన్నాను. ఎజంప్షన్ చేసుకోండి సార్ అదే బాగుంది అన్నిటికంటే అన్నాడు. చూడండి ఒకసారి ఎజంప్షన్ చేస్తున్నాను, ఒకవేళ 2% వడ్డీ అనుకోండి, చూడండి మరి సంవత్సరానికి 2% అయితే మరి ఇక్కడ 4 ఎంత 8%, 10% విలువే 400, మరి నీకు 480 కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి నా ఆన్సర్ 2% అయితే కాదు, ఓకేనా. మరి 4% తీసుకుందామంటే అసలు వద్దు సార్ అంటున్నాడు. ఎందుకు అన్నాను, చూడండి మరి 4% అనుకోండి, 4 3 ఎంత, అది 4 4 ఎంత 16, ఓకేనా. 16% అంటే దగ్గరగా 800 రావాలి సార్, మనకు ఉంది 480, అంటే కన్ఫామ్ గా 4% కంటే తక్కువ సార్ అన్నాడు. వెంటనే ఏం చెప్పాను, 3% మన ఆన్సర్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. లేదు సార్ నాకు ఈ మెథడ్ నచ్చలేదు సార్, నేను ఇంకో మెథడ్కి వెళ్తాను, నీ ఇష్టం వచ్చిన మెథడ్లోకి వెళ్ళు, నువ్వు ఎలా ఆన్సర్ చేసుకుంటావు అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్, ఓకేనా. ఇంకో మెథడ్లోకి ఎలా వెళ్తానో చూడండి, మరి నాకు వచ్చిన వడ్డీ ఎంత సార్ అంటే 480 రూపాయల వడ్డీ వచ్చింది, ఓకేనా. మరి ఈ వడ్డీ దేని మీద వచ్చిందండి, 4,000 రూపాయలు. చూడండి నాకు 480 రూపాయలు వడ్డీ వచ్చింది, ఓకేనా, దేని మీద 4,000 రూపాయల మీద. అసలు నాకు వచ్చిన వడ్డీ శాతం ఎంతో కనుక్కుందామని నా మనసులో కలిగింది. చూడండి ఎంత శాతం వడ్డీ, చూడండి ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, ఓకేనండి. సో వెంటనే 4 1 4 2 అంటే నాకు వచ్చిన వడ్డీ ఎంతో తెలుసా, నాకు మొత్తం 12% వడ్డీ వచ్చింది. మరి 12% లేదు కదా సార్ అని కంగారు పడొద్దండి, ఈ 12% వడ్డీ నాకు ఎప్పుడు లభించింది సార్ అంటే 4 సంవత్సరాలకి లభించింది, ఓకేనా. మరి 4 సంవత్సరాలకి నాకు 12% వడ్డీ వచ్చింది అంటే సంవత్సరానికి వాడు ఇచ్చిన వడ్డీ ఎంత సార్ అంటే జస్ట్ 3% అయిపోయింది. లేదు సార్ నాకు ఈ మెథడ్ నచ్చలేదు, ఇంకో మెథడ్కి వెళ్తాను, షూర్ ఖచ్చితంగా. చూడండి మరి ఇప్పుడు నీకు అసలు 4 సంవత్సరాలకి 480 రూపాయలు వచ్చినాయి అంటే సంవత్సరానికి ఎంత వచ్చినాయి అని అడిగాను. చూడండి అప్పుడు వెంటనే 4తో క్యాన్సిల్ చేసుకోండి సార్, నాకు 120 రూపాయలు వడ్డీ వచ్చింది సార్ అన్నాడు. ఎప్పుడు సంవత్సరానికి. చూడండి వాడికంటే వీడు పెట్టుబడి పెట్టింది ఎంత సార్ అంటే 4,000 రూపాయలు, ఓకేనా. నువ్వు పెట్టుబడి పెట్టిన 4,000 రూపాయల్ని మనం 100% డబ్బులుగా ఎజంప్షన్ చేసుకుంటే మరి నీకు వచ్చిన వడ్డీ ఎంత సార్ అంటే జస్ట్ 120, కాబట్టి ఆ 120 ఎంతకి సమానం అయిపోయింది. చూడండి ఒకసారి మరి ఇక్కడ నేను ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఓకే. మరి ఇక నెక్స్ట్ మనకి మిగిలిపోయింది ఇక్కడ 41 40 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. సో వెంటనే మనకి ఎంత సార్ వడ్డీ అంటే 3% వడ్డీ అని చెప్పొచ్చు. నువ్వు ఫస్ట్ మెథడ్ ద్వారా వెళ్తావా, సెకండ్ మెథడ్ ద్వారా వెళ్తావా, థర్డ్ మెథడ్ ద్వారా వెళ్తావా, ఎగ్జంప్షన్ మెథడ్ ద్వారా వెళ్తావా నీ ఇష్టం అండి. ప్రతి మెథడు ప్రతి చోట పనిచేసిద్ది, బట్ ఏది తక్కువ సమయంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది అని తెలుసుకుంటేనే నువ్వు సక్సెస్ అవడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఇలాంటి మోడల్ రెగ్యులర్ గా వస్తుందండి, అంటే రెగ్యులర్ మోడల్లో రిపీట్ అవుతుంది, ఓకేనా. ఒకసారి చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 5 ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. చూడండి the simple interest on principal amount in rupees is 318 for a period of 2 years at rate of 6% per annum, okay. the principal amount is, చూడండి ఏమంటున్నాడు, కొంత అసలు మొత్తంపై సాధారణ వడ్డీ 2 సంవత్సరాల కాలానికి 6% చొప్పున
ఆ 318 రూపాయలు అయితే అసలు ఎంత? చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్. మరి ఎంత సార్ వడ్డీ అంటే 6%. మరి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. సంవత్సరానికి 6% అంటే 2 సంవత్సరాలకి ఎంత సార్ వడ్డీ అంటే 12%. అయిపోయింది చూడండి. ఆ 12% విలువ ఎంతకి సమానం అని చెప్తున్నాడు అంటే 318కి సమానం సార్. అయితే నాకు కావలసింది అసలు. మరి అసలు ఇప్పుడు ఎంత ఉంటది? 100% ఉంటది కాబట్టి 100% విలువ ఎంతో చెప్పండి అన్నాడు. అయిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు వెంటనే నేను ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడాలి. ఇక్కడ చూడండి. మరి ఇక్కడ చూస్తే నాకు ఇది 3 ఎక్కంలో పోయిద్దని అర్థమైపోయింది. ఓకేనా? మరి వెంటనే 3 ఎక్కం చూడండి. 3 4 12, నెక్స్ట్ 3 1 0, 3 6 ఎంత సార్ అంటే 18. అయిపోయింది. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి ఒకసారి. మరి 4 1 4 ఎన్ని సార్లు సార్ అంటే 25 సార్లు. ఓకేనా? మరి 25ని మనం దీంతో ఇంటూ చేస్తే కన్ఫామ్ గా చివర్లో ఏం రావాలి సార్ అంటే చివర్లో 51 రాదు. 25తో ఏదన్నా ఒక నెంబర్ని ఇంటూ చేస్తే చివర్లో 51 రాదు, చివర్లో 55 రాదు, చివర్లో 56 రాదు. కాబట్టి కన్ఫామ్ గా 2650. లేదు సార్ ఇంటూ చేద్దాం దానిదే ఉంది సార్ చోటా క్వశ్చన్ అంటే షూర్ ఖచ్చితంగా. 25 ఆర్లు ఎంత? 150. సో 50 రాసి ఒకటి పక్కన పెడదాం. ఓకేనండి. మళ్ళీ 25 ఒకట్లు ఎంత? 25. ఇందాక పక్కన పెట్టిన ఒకటిని రమ్మందాం. 26. ఓకేనా? 26 50 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుని చోటా క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ in rupees is 824 per a period of 4 years at the rate of 8% per annum. Okay, the principal amount is చూడండి ఏమంటున్నాడు. కొంత అసలు మొత్తం సాధారణ వడ్డీ 4 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 824 రూపాయలు అయ్యింది. ఓకే, అయినా అసలు సొమ్ము ఎంత అంటున్నాడు. మరి అసలు సొమ్ము కావాలని చూద్దాం. చూడండి, మరి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. వడ్డీ ఎంత సార్ అంటే 8%. ఓకే, మరి సంవత్సరానికి 8% అంటే 4 సంవత్సరాలకి ఎంత సార్ అంటే 32%. ఓకేనండి. మరి నాకు వచ్చిన వడ్డీ ఎంత సార్ అంటే 32% వడ్డీ వచ్చింది. మరి ఆ 32% వడ్డీ విలువ ఎంతకి సమానం సార్ అంటే 824కి సమానం. ఓకే, మరి వాడు అడుగుతుంది అసలు. మరి అసలు ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటది కాబట్టి 100% విలువ ఎంత అనేది క్వశ్చన్ అయిపోయిందండి. ఓకేనా? క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ నీ దగ్గర ఉంటుంది. ఓకే, చూద్దాం. చూడండి, మరి ఏ టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం సార్ అంటే చూస్తే అర్థమైపోతుంది. 8వ ఎక్కం 8 ఎక్కవునా కాదా? చూడండి, మరి 8 4 ఎంత సార్ అంటే 32. ఓకే, ఇక్కడ చూడండి. మరి 8 1 నెక్స్ట్ 8 3 24. ఎందుకు 0 పెడుతున్నా అనేది కూడా తెలియాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 ఎక్కం. మరి 4 1 4 ఎన్ని సార్లు సార్ అంటే 25 సార్లు. దీన్ని 25తో ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఒక నెంబర్ 25తో డివైడెడ్ బై అవ్వాలంటే చివర్లో 73 ఉండకూడదు. మరి చివర్లో 73 ఉండకూడదు, 77 ఉండకూడదు. మరి చివర్లో 71 కూడా ఉండకూడదు. మరి ఖచ్చితంగా చివర్లో ఎంత ఉంటుంది సార్ అంటే మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇదే అయిపోయి ఉంటది. ఇదే మన ఆన్సర్. లేదు సార్ దీన్నే ఉంచారు చోటా క్వశ్చన్ మనం చేయకూడదా అంటే షూర్ ఖచ్చితంగా. చూడండి, 25 3 75. ఆ 75ని ఇక్కడ రాసేసాయి. 25 1 25. ఓకేనా? 25 75. మరి ఎక్కడుంది సార్ 25 75 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకో. ఓకేనా అండి? అంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల నీకు ఏమర్థమైంది? డ్యూజిబిలిటీ రూల్స్ కూడా నువ్వు మర్చిపోకుండా ఉంటావు కాబట్టి ఇలా చెయ్యి అని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 ని కూడా ఒక్కసారి మనమైతే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. when the difference between the compound interest and simple interest for the 3 years is 244 rupees at 5% per annum. Okay, the principal amount is చూడండి ఏమంటున్నాడు. సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చక్కెర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 244 రూపాయలు అయితే మరి అసలు సొమ్ము ఎంత? ఓకేనా? మరి అసలు సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మరి ఇప్పుడు సాధారణ వడ్డీ చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం అన్నాడు. అంతకుముందు 2 ఇయర్స్ అడిగితే ఒక ఫార్ములా చెప్పాను. మరి ఇప్పుడు 3 ఇయర్స్ అడిగాడు కాబట్టి 3 ఇయర్స్ ఒకటి ఫార్ములా ద్వారా వెళ్ళొచ్చు, లేదా జనరల్ కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా అండి? మరి ఆ జనరల్ కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలో ఒక్కసారి చెప్తాను. చూడండి, ఒకసారి చూడండి. మరి ఇప్పుడు వెంటనే 5%. మరి 5%ని నేను ఏమనుకుంటాను సార్ అంటే 1/20 1/20 అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా అండి?
మరి 3 సంవత్సరాలకు కాబట్టి దీన్ని ఏం చేస్తాను, క్యూబ్ చేస్తాను. చూడండి మరి దీన్ని క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే 8,000 రూపాయలు. మరి దీన్నే మనం ఏమనుకుందాం సార్ అంటే మనం ఇచ్చిన అసలుగా ఎజంప్షన్ చేసుకుందాం. ఓకేనండి. మరి నేను ఇచ్చిన సొమ్ము ఎంత, 8,000 భాగాలు అనుకున్నాను. ఓకేనా. మరి వడ్డీ ఎంత సార్ అంటే 5%. చూడండి మరి దీంట్లో 5%, 10% విలువ 800, మరి 5% విలువ ఎంత, 400 రూపాయలు. ఓకేనా. ఇది మొదటి సంవత్సరం నాకు లభించిన వడ్డీ. ఓకే. మరి రెండో సంవత్సరం చూడండి, మరి రెండో సంవత్సరం నాకు మళ్ళీ దీని మీద వడ్డీ ఎంత, 5%. మరి 5% అంటే ఎంత సార్ అంటే 400 రూపాయలు. నేను ఆల్రెడీ చెప్పాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ వసూలు చేయడం, అవునా కాదా అండి. మరి ఈ 400 మీద కూడా వడ్డీ కావాలి. 10% విలువ 40, మరి 5% విలువ ఎంత సార్ అంటే జస్ట్ 20 భాగాలు అయిపోయింది. నెక్స్ట్ 3వ సంవత్సరం చూడండి, 3వ సంవత్సరం అసలు మీద వడ్డీ ఎంత సార్ అంటే మరొక 400 రూపాయలు ఎనఫ్ అయిపోయింది. ఓకేనా. మరి వడ్డీ మీద వడ్డీ చూడండి, దీని మీద వడ్డీ ఎంత సార్ అంటే 20 రూపాయలు. మరి ఈ 400 మీద వడ్డీ ఎంత సార్ అంటే మరొక 20 రూపాయలు. మరి 20 రూపాయల మీద వడ్డీ ఎంత సార్ అంటే మరొక రూపాయి. ఓకేనా. ఇది జనరల్ కాన్సెప్ట్ అండి. దీనికి నేను ఒక ఫార్ములా చెప్పాను. నా క్లాస్ విన్న వాళ్ళు దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు, సోదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు జనరల్ కాన్సెప్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. ఓకేనా. దీనికి ఫార్ములా ఒకటి ఉంటుందని చెప్పాను. ఆ ఫార్ములా ప్రకారం మీరు ఏం చేస్తారంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది కూడా చేయొచ్చు. ఓకేనా. ఆ ఫార్ములా ద్వారా ఒకసారి మీరు చేసి చూడండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఒక చార్ట్ గా మనం భాగిస్తే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే సాధారణ వడ్డీ అంటామండి. మరి సాధారణ వడ్డీ దీన్ని ఎస్ఐ అంటాం, సింపుల్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇస్తే ఎన్ని భాగాలు వచ్చింది, 1200 భాగాలు వచ్చింది. ఓకేనా. మరి ఈ మిగిలిన దాన్నే మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్ట్రా సొమ్ము అంటాం. ఎందుకని, ఇది వడ్డీ మీద లభించింది, ఇది వడ్డీ మీద లభించింది, మరి ఇది వడ్డీ మీద లభించింది, మరి ఇది కూడా వడ్డీ మీద లభించింది. ఓకేనా. వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ లభించిన దాన్నే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద మనకి ఎన్ని భాగాలు లభించినాయి, 61 భాగాలు లభించినాయి. ఓకేనా. మరి అదే ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్. ఓకేనా. మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 61 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 244 కి సమానం. మరి నాకు కావాల్సింది ఏంటిది, అసలు. మరి అసలుని నేను ఎంత అనుకున్నాను సార్ అంటే 8,000. ఓకేనా అండి. 8,000 భాగాలు అనుకున్నాను కాబట్టి 8,000 భాగాల విలువ ఎంత. ఓకేనా. చూడండి మరి దీన్ని ఏం చేశాడు సార్ అంటే ఇంటూ 4 చేశాడండి. ఒక్క 4 4, 6 4 24. ఓకేనా. మరి అదే విధంగా దీన్ని కూడా ఇంటూ 4 చేస్తే 8 4 32. మరి ఎక్కడుంది సార్ 32, దాని పక్కన 3 సున్నాలు అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. మరి దీన్ని మనం ఏమంటాం సార్ అంటే జనరల్ కాన్సెప్ట్ అండి. మీకు అర్థం కావాలని జనరల్ కాన్సెప్ట్ చెప్పాను. మరి జనరల్ కాన్సెప్ట్ అవసరం లేదు, దీనికి నేను ఒక ఫార్ములా చెప్పాను. ఓకేనా. 2 ఇయర్స్ కి ఒక ఫార్ములా చెప్పాను, మరి 3 ఇయర్స్ కి ఒక ఫార్ములా చెప్పాను. ఇక్కడ అడిగింది 3 ఇయర్సే కాబట్టి వెంటనే నువ్వేం చేస్తారంటే ఆ ఫార్ములా ద్వారా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి మన విద్యార్థులు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మరి చాలా మంది డిఫికల్ట్ గా భావిస్తుంది ఈ క్వశ్చనే. ఓకేనా అండి. ఈ క్వశ్చన్ చూస్తే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. చూడండి ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఫిబ్రవరి 4 షిఫ్ట్ 2 లో వచ్చింది, మరి ఫిబ్రవరి 3 లో కూడా వచ్చింది. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే మళ్ళీ షిఫ్ట్ 3 లో 2 క్వశ్చన్లు వచ్చినాయండి. ఒక క్వశ్చన్ కాదు 2 క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఓకేనా. ఒక క్వశ్చన్ వచ్చినా 2 క్వశ్చన్ వచ్చినా ఈ క్వశ్చన్ చూసి చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక్కసారి అసలు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటిది, మరి ఈ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది చెప్తాను. ఓకేనా. చూడండి ఒకసారి చూడండి. చూడండి ఏమంటున్నాడు, నితిన్ హ్యాస్ ఏ రూపీస్ ఆఫ్ 16,017 రూపీస్ విత్ హిమ్. ఓకే. హీ డివైడెడ్ ఇంటూ ది అమౌంట్ his sons Praveen and Rishi and asked them to invest at 10 rate of interest per compound annually. Okay. It was seen that Praveen and Rishi got same amount after 17 and 18 years respectively. Okay. How much rupees did Nitin give to Praveen? చూడండి ఏమంటున్నాడు, నితిన్ దగ్గర 1,617 రూపాయలు ఉంది. ఓకే. అయితే అతడు దానిని తన కుమారులైన ప్రవీణ్ మరియు రిషిలకు పంచి ఏటా 10% వార్షిక వడ్డీ రేటుతో చక్కెర వడ్డీకి పెట్టుబడి పెట్టమని చెప్పాడు. ఓకేనా. తర్వాత చూడండి ఏమంటున్నాడు, ప్రవీణ్ మరియు రిషిలు వరుసగా 17 మరియు 18 సంవత్సరాల తరువాత ఒకే మొత్తాన్ని పొందాలని
అని తను అనుకున్నాడు, ఓకేనా, లేదా కనిపించింది. ఓకే, అయితే నితిన్ ప్రవీణ్ కు ఎంత డబ్బు ఇచ్చాడు? అసలు ఈ క్వశ్చన్ ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అర్థమైతే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ ఒక మధ్య తరగతి తండ్రి ఏం చేశాడు సార్ అంటే అతను కొంత డబ్బును సంపాదించాడండి. మనోళ్ళలో కూడా చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ల్యాండ్ అమ్మినప్పుడు కానీ ఏదైనా ఒక పెద్ద బిజినెస్ కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు ఒక 2 లక్షలు ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి, మరి వాళ్ళిద్దరి పిల్లల మీద వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. మనకి ఉండకుండా ఒక ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ అమ్మారు, ఒక 5 లక్షల రూపాయలు వచ్చినాయి, మన అవసరాలన్నీ పోయిన తర్వాత ఈ 5 లక్షల రూపాయలు ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఓకేనా, ఒకడికి 5 సంవత్సరాలు అనుకుందాం, ఇంకొకటి 10 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు వాళ్ళ నాన్న ఏం ఆలోచిస్తాడు అంటే నా దగ్గర ఈ డబ్బు తప్ప ఇంకేం లేదు, ఓకేనా, మరి నేను ఇంకేమైనా సంపాదిస్తానో లేదో తెలియదు. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఈ డబ్బుని పిల్లలకు ఉపయోగపడేలాగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన వెంటనే ఏం చేస్తాడు సార్ అంటే ఆ 5 లక్షల రూపాయలని ఇద్దరికి చెరుకొని తెస్తాడు, ఓకేనా. అంటే మొదటి కొడుక్కి కొంత వేస్తాడు, రెండో కొడుక్కి కొంత వేస్తాడు. మరి వేసి ఆయన ఎస్టిమేషన్ ఎలా ఉంటది అంటే ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి చూడండి, అంటే వీడికి 20 సంవత్సరాలు వీడికి 20 సంవత్సరాలు, మరి ఇద్దరికి ఒకటేసారి రావు కదా సార్ అంటే ఇద్దరికి ఒకటేసారి రావాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాలు వచ్చేసరికి వాడు బీటెక్ లో ఉంటాడు లేదా డిగ్రీ చేస్తూ ఉంటాడు, వాడికి కొంత సొమ్ము అవసరమైంది కదా. అందుకని ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఇద్దరికి ఒకే వయసు వచ్చే సమయానికి ఆయన ఏమంటున్నాడు అంటే ఇద్దరికి సమానమైన మొత్తం రావాలి. మరి ఇద్దరికి సమానమైన మొత్తం రావాలి అంటే మొదటి కొడుక్కి కొంత డబ్బులు జమ చేయాల్సి ఉంటది, మరి రెండో కొడుక్కి కొంత డబ్బులు జమ చేయాల్సి ఉంటది. మరి ఇక్కడ కూడా జరిగింది అదే. చూడండి, మరి ఇతని దగ్గర ఎంత ఉన్నాయి సార్ అంటే 1617 రూపాయలు ఉన్నాయి. మరి ఈ 1617 రూపాయలు ఇతను ఏం చేశాడు సార్ అంటే 10% వడ్డీ రేటుతో బ్యాంక్ లో జమ చేశాడు. మరి బ్యాంక్ లో జమ చేస్తూ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, మరి ప్రవీణ్ కి ఎప్పుడంట 17 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులు వచ్చేయాలి, ఓకేనా. అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 3 సంవత్సరాల వయసు ఉంది, ఓకేనా. అతనికి ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలి? 17 సంవత్సరాల తర్వాత రావాలి, ఓకేనా. నెక్స్ట్ వీడికి చూడండి, మరి రిషికి ఎంత సార్ వయసు అంటే పాప 2 సంవత్సరాలే, ఓకేనా. రిషికి 2 సంవత్సరాలే కాబట్టి ఇతనికి 18 సంవత్సరాల తర్వాత ఏమో రావాలి సార్ అంటే డబ్బులు రావాలి అని చెప్పేసి ఈయన ఏమనుకున్నాడు సార్ అంటే ఒక ఎజంప్షన్ అనేది చేసుకున్నాడు, ఓకేనా. మరి ఇద్దరికి ఒకే వయసు రావాలంటే వీడికి 20 సంవత్సరాలు వీడికి 20 సంవత్సరాలే రావాలని టార్గెట్. మరి మొదటి కొడుక్కి ఎంత సార్ వయసు అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కాబట్టి ఒక 17 సంవత్సరాల తర్వాత ఏం రావాలి? వాడికి డబ్బులు రావాలి, ఓకేనా అండి. మరి ఆ కొడుక్కి ఎంత సార్ వయసు అంటే జస్ట్ 2 సంవత్సరాలే. మరి 2 సంవత్సరాలే కాబట్టి 18 సంవత్సరాల తర్వాత అప్పుడు వాడికి కూడా ఎంత వయసు వచ్చింది? వాడికి 20 సంవత్సరాలు వచ్చింది, ఓకేనా. అంటే అప్పుడు వీడికి వచ్చిన డబ్బు వాడికి వచ్చిన డబ్బు ఎలా ఉంటది? సమానంగా ఉంటది. అప్పుడు ఇద్దరు కొట్టుకోరు, ఓకేనా అండి. మా డాడీ మా ఇద్దరి మీద డబ్బులు డిపాజిట్ చేశాడ్రా, నాకు 20 సంవత్సరాలు వచ్చేసరికి 2 లక్షలు వచ్చినాయి, మా అన్నయ్యకి 20 సంవత్సరాలు వచ్చేసరికి కూడా 2 లక్షలు వచ్చినాయిరా, మా నాన్న మా ఇద్దరికి చాలా బాగా పంచాడురా, మా డాడీ మంచోడ్రా అంటారు, ఓకేనా. ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే ఇద్దరు కొట్టుకుంటారు కదా. అందుకని చెప్పేసి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఈ విధంగా డిపాజిట్ చేశాడు అంటున్నాడు. మరి ఈ విధంగా డిపాజిట్ చేసే సమయంలో ఒకడికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటది, మరొకడికి తక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటది. ఎందుకని? వాళ్ళ వయసు రీత్యా. మరి ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటి అంటే అసలు ప్రవీణ్ కి ఎంత సొమ్ము వచ్చింది, మరి అదే విధంగా రిషికి ఎంత సొమ్ము వచ్చింది అని అడుగుతున్నాడు, ఓకేనా అండి. మరి వాళ్ళ సొమ్ము నేను ఎలా కనుక్కుంటున్నాను చూడండి. నా టార్గెట్ ఒకటేనండి, నేను దేని జోలికి వెళ్ళను. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చాలా సమయం పట్టింది కాబట్టి జనరల్ షార్ట్ కట్ చెప్తాను, వాడుకో ఇది అన్ని చోట్ల పనిచేసి. చూడండి, ఇక్కడ నా టార్గెట్ ఏంది సార్ అంటే వడ్డీ రేట్. చూడండి, మరి 10% ఏమని రాస్తారు సార్ అంటే 1/10, ఓకేనా. 1/10 రాయొచ్చా లేదా? రాయొచ్చు, ఓకేనా. అంటే నేను తీసుకున్నది 10 భాగాలు, ఒక భాగం వడ్డీ కట్టాలి, ఓకేనా. సో దీన్నే నేను ఇంకో విధంగా రాస్తున్నాను, ఒకసారి చూడండి. మరి 11/10 చూడండి, నేను తీసుకున్నదేమో 10 భాగాలు, ఓకే. నేను తీసుకున్నది ఎన్ని భాగాలు? 10 భాగాలు. మరి నేను మొత్తం కట్టాల్సింది ఎన్ని భాగాలు? 11 భాగాలు, ఓకేనా. నేను తీసుకున్నదేమో 10 భాగాలు, మరి మొత్తం నేను చెల్లించవలసింది ఎంత సార్ అంటే 11 భాగాలు. మరి దీన్నే ఏం చేద్దాం సార్ అంటే ఇద్దరికి డివిజన్ చేద్దాం. చూడండి ఎలా డివిజన్ చేస్తున్నాను. మరి వీళ్ళల్లో తక్కువ వయసు ఎవరిది? చూడండి, 17 సంవత్సరాలు ఎవరిది? ప్రవీణ్. మరి తక్కువ వయసు ఉంది కాబట్టి ఎక్కువ వాల్యూ ఎవరికి ఇవ్వాలి సార్ అంటే ప్రవీణ్కి ఇవ్వాలి, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 18 సంవత్సరాలు ఎక్కువ వయసు. మరి ఎక్కువ వయసు ఎవరు సార్ అంటే రిషి, ఓకేనండి. మరి ఈ 10 భాగాలు ఎవరికి ఇవ్వాలి సార్ అంటే రిషికి ఇవ్వాలి, అయిపోయింది, ఓకేనండి.
మరి నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులో 11 భాగాలు ప్రవీణ్కి ఇవ్వాలి. మరి రిషికి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 10 భాగాలు ఇవ్వాలి. అంటే నా దగ్గర మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు? 21 భాగాలు. చూడండి రాస్తున్నాను, 21 భాగాలు. నా దగ్గర ఉన్నది 21 భాగాలు. ఆ 21 భాగాల విలువ 1617 రూపాయలైతే మరి నేను ఎవరికి ఇవ్వాల్సింది కావాల్సింది? ప్రవీణ్. మరి ప్రవీణ్కి ఎన్ని భాగాలు ఇచ్చాను? 11 భాగాలు ఇచ్చాను. కాబట్టి 11 భాగాల విలువ ఎంత అయిపోయిందండి. నేను ఇక్కడ మీకు ఏం కాన్సెప్ట్ చెప్పట్లేదు, జనరల్ గా ఎలా ఆన్సర్ చేయాలో చెప్తున్నాను. ఇది వాడుకో, ఆన్సర్ రాకపోతే కాల్ చేయి, ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇది 3వ ఎక్కంలో క్యాన్సిల్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ 3వ ఎక్కం చూడండి. మరి 3 ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 7 సార్లు. ఇక్కడ చూడండి, 3 5లు 15, నెక్స్ట్ 3 3లు 9, 3 9లు 27, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 7వ ఎక్కం చూడండి, 7 7లు 49, మళ్ళీ 7 7లు 49, ఓకే. చూడండి మరి ఇక్కడ 11 ఇంటూ 77. మరి 11 ఇంటూ 70 అంటే 11 ఏళ్ళు 77, 7 పక్కన పెట్టాను. మళ్ళీ 11 ఏళ్ళు 77. మరి 77కి మరొక ఎంత కలిపాను సార్ అంటే ఇంకొక 7 కలిపాను, ఓకేనా? మళ్ళీ 77 కలిపితే ఎంత వచ్చింది సార్ అంటే 847 రావడం జరుగుతుంది, ఓకేనా? 84. సో వెంటనే నా ఆన్సర్ ఎంత సార్ అంటే 847 రూపాయలు, ఓకేనా? అంటే వీడికి ఇచ్చిన సొమ్ము ఎంత సార్ అంటే 847 రూపాయలు. మరి మిగిలిన సొమ్ము ఎవరికి ఇచ్చాడు సార్ అంటే రిషికి ఇవ్వడం జరిగింది. లేదు సార్ నాకు 10 భాగాల విలువ కావాలి అన్నవారికి ఇక్కడ 10 తీసుకో, ఓకేనా? మరి 77 ఇంటూ 10 ఎంత సార్ అంటే 770. మరి 770 ఎవరికి ఇచ్చాడు సార్ అంటే రిషికి ఇవ్వడం అనేది జరిగింది, అయిపోయింది, ఓకేనా? అతని దగ్గర ఉన్న డబ్బుల్లో రిషి పేర ఎంత జమ చేశాడు అంటే 770 రూపాయలు జమ చేశాడు, ఓకేనా అండి? మరి అదే అతని దగ్గర ఉన్న డబ్బుల్లో మరి ఈ ప్రవీణ్కి ఎంత జమ చేశాడు సార్ అంటే 847. మరి ఇక్కడ వాడు అడుగుతుంది ఎవరి గురించి సార్ అంటే ప్రవీణ్ గురించి, కాబట్టి సేమ్ ఆన్సర్, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది షిఫ్ట్ 2లో వచ్చింది, షిఫ్ట్ 3లో సేమ్ అదే క్వశ్చన్ అడిగాడండి. క్వశ్చన్ లో కూడా ఏం మార్పు లేదు, ఒక్కసారి మీరైతే చూడాలి. మరి క్వశ్చన్ లో మార్పు లేనప్పుడు ఆన్సర్ లో మార్పు ఉంటుందా? ఉండదు కదా. చూద్దాం. చూడండి మరి ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్. చూడండి ఇక్కడ ఎంత సార్ డబ్బులు అంటే 1617 రూపాయలు. మరి ఎంత సార్ వడ్డీ అంటే 10%, ఓకేనా అండి? మరి ఇక్కడ కుమారుల పేర్లు మార్చాడు, ఒకడి పేరు విజయ్, ఇంకోటి పేరు అజయ్, ఓకేనా? మరి ఇక్కడ ఏం సార్ ఇక్కడ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉందంటే దాంతో నీకు సంబంధం లేదండి, ఓకేనా? అది 13 అయినా పర్లేదు, 14 అయినా పర్లేదు, ఓకేనా? చూడండి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఎంత సార్ వడ్డీ అంటే 10% కదా. 10% ఏమని రాద్దామని చెప్పాను? 1/10, ఓకేనా? నేను తీసుకున్నది 10 భాగాలు, 1 భాగం వడ్డీ. అంటే ఇక్కడ ఒక్కసారి రాస్తున్నాను చూడండి, నేను తీసుకున్నది ఎన్ని భాగాలు సార్ అంటే 10 భాగాలు తీసుకున్నాను. మరి నీకు చెల్లించాల్సింది ఎన్ని భాగాలు సార్ అంటే 11 భాగాలు, అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు దీని గురించి మనం అయితే మాట్లాడదాం. చూడండి ఇక్కడ చూడండి, ఒకడు విజయ్, ఒకడు అజయ్, ఓకేనా? మరి ఇక్కడ విజయ్ వయసు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చూడండి మరి విజయ్ వయసు తక్కువ ఉంది, ఓకేనా? మరి విజయ్ వయసు తక్కువ ఉంది కాబట్టి వాడికి ఎక్కువ భాగాలు ఇవ్వాలంటే ఈ డబ్బులు ఎవరై సార్ అంటే పాపం విజయ్ గాడి, ఓకేనా అండి? నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి సో అజయ్ నెక్స్ట్. మరి అజయ్ వయసు ఎంత ఉంది? 14 సంవత్సరాలు. అంటే వీడి వయసు ఎక్కువ ఉంది కాబట్టి వీడికి తక్కువ భాగాలు ఇవ్వాలంటే పాపం అజయ్ గాడికి ఎన్ని భాగాలు ఇవ్వాలి సార్ అంటే 10 భాగాలు ఇవ్వాలి, అయిపోయింది. చూడండి అంటే వాడికేమో 11 భాగాలు, వీడికేమో 10 భాగాలు. అంటే మొత్తం నేను జమ చేసింది ఎన్ని భాగాలు సార్ అంటే 21 భాగాలు. మరి ఆ 21 భాగాల విలువ ఎంత సార్ అంటే 1617 అయితే మరి నాకు కావాల్సింది ఎవరి వాటా? చూడండి ఎవరిది అడుగుతున్నాడు? విజయ్ యొక్క వాటా. మరి విజయ్కి ఎన్ని భాగాలు ఇచ్చాను? ఇందాకట్లాగే సేమ్ టు సేమ్ 11 భాగాలు, ఎనఫ్, ఓకేనా? క్యాన్సిల్ చేసావనుకో ఆన్సర్ మళ్ళీ ఏదొచ్చిద్ది? ఇదే వచ్చిద్ది, ఆప్షన్ డి ని ఆన్సర్ గా చూస్ చేసుకో, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చూద్దాం, ఓకేనా అండి? మరి క్వశ్చన్ నెంబర్ 10 లో కూడా ఎలాంటి చేంజ్ లేదు, ఓకేనా? నెంబర్స్ మారిని ఏమో కానీ మనం చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు, ఓకేనా? ఒక్కసారి చూడండి ఏమంటున్నాడు. విజయ్ హ్యావ్ ₹1224 with him, okay? He divided it among his sons Ajay and Prakash and asked them to invest it 4% rate of compound interest annually, okay? It was seen Ajay and Prakash got same amount after 18 and 19 years respectively, okay? How much rupees did Vijay get? Give the Prakash, ఓకేనండి? చూడండి ఏమంటున్నాడు. విజయ్ దగ్గర 1224 రూపాయలు ఉంది, ఓకే?
అతను ఆ సొమ్ముని తన కుమారులైన అజయ్ మరియు ప్రకాష్లకు పంచి ఏటా 4% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టమని అడిగాడు. ఓకే, అజయ్ మరియు ప్రకాష్లు 18 మరియు 19 సంవత్సరాల తరువాత ఒకే మొత్తాన్ని పొందినట్లుగా కనిపించింది లేదా తెలిసింది. ఓకే, అయితే విజయ్ ప్రకాష్ కు ఎంత సొమ్ము ఇచ్చాడు? ఓకేనా అండి. మరి దీనికి కూడా నేను సేమ్ ఒకే విధంగా వెళ్ళిపోతాను. ఎందుకు సార్ అంటే మొత్తం ఒకటే మోడల్ కాబట్టి. ఓకేనా. మరి నా టార్గెట్ ఏంటి సార్ అంటే ఈ పర్సంటేజ్ మాత్రమే నా టార్గెట్. 4% ఏమని రాయొచ్చు సార్ అంటే 1/25. ఓకేనా అండి. మరి 1/25 అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే నేను ఇచ్చింది 25 భాగాలు, నా వడ్డీ 1 భాగం. ఓకేనా అండి. నేను 25 భాగాలు ఇస్తే అతను నాకు ఎంత ఇస్తున్నాడు? 1 భాగం వడ్డీ ఇస్తున్నాడు. చూడండి, మరి వెంటనే ఇక్కడ నేను రాస్తున్నాను ఏమని అంటే నేను ఇచ్చిందేమో 25 భాగాలు. ఓకేనా. మరి 1 భాగం వడ్డీ కాబట్టి నువ్వు మాకు మొత్తం ఎంత చెల్లివ్వాలి అంటే 26 భాగాలు చెల్లించాలి అని చెప్పేసి నేనైతే మాట్లాడుతున్నాను. ఓకేనా అండి. నీకు ఇచ్చిందేమో 25 భాగాలు, మరి 1 భాగం వడ్డీతో కలిపి నువ్వు నాకు చెల్లించాల్సింది ఎంత? మొత్తం 26 భాగాలు అని చెప్పాను. అయిపోయింది. మరి ఈ మొత్తం అమౌంట్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ తక్కువ ఏజ్, మరి తక్కువ ఏజ్ ఉన్నవాడెవడు? అజయ్. మరి అజయ్ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఎవరికి ఇవ్వాలి సార్ అంటే పాపం అజయ్ గారికి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ వయసు, మరి ఎక్కువ వయసు ఎవరు సార్ అంటే ప్రకాష్. మరి ఎక్కువ వయసు ప్రకాష్ ఉంది కాబట్టి తక్కువ డబ్బులు ఎవరికి ఇవ్వాలి సార్ అంటే ప్రకాష్కి ఇవ్వాలి. అయిపోయిందండి. ఓకేనా. మరి వాళ్ళ నాన్న అయిన విజయ్ ఎలా పంచాడు సార్ అంటే ఏ అనే వాడికి 26 భాగాలు ఇచ్చాడు, మరి ప్రకాష్ గాడికి 25 భాగాలు ఇచ్చాడు. ఓకేనా అండి. మరి మొత్తం ఎన్ని భాగాలు? వాడికి 26, వీడికి 25 అంటే మొత్తం నువ్వు పంచింది 51 భాగాలు. మరి ఆ 51 భాగాల విలువ ఎంత సార్ అంటే 1224. అయిపోయింది. నాకు కావాల్సింది ఎవరి ఆన్సరో అదే మాట్లాడతాను. చూడండి, మరి నాకు కావాల్సింది ప్రకాష్ వాటా. మరి ప్రకాష్కి ఎన్ని భాగాలు ఇచ్చావు సార్ అంటే కరెక్ట్ గా 25 భాగాలు ఇచ్చావు కాబట్టి సో ఆ నెంబర్ 25 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది 25 మల్టిపుల్ అవుతుంది, ఇది 25 మల్టిపుల్ అవుతుంది కాబట్టి కన్ఫామ్ గా కట్ చేయాల్సింది. ఓకేనా. కట్ చేసి చెప్తాను ఒకసారి చూడండి. మరి ఇక్కడ 3 ఎక్కం చూడండి, 3 17 ఎంత సార్ అంటే 51. మరి ఇక్కడ చూద్దాం చూడండి, 3 4 ఎంత సార్ అంటే 12, 0, 3 8 ఎంత సార్ అంటే 24. ఓకేనా. మళ్ళీ 17తో చూద్దాం చూడండి, మరి 17 3 ఎంత సార్? 17 4 17 3 17 3 కదా. ఓకేనా. 17 3 ఎంత సార్ అంటే 51 పోదు. మరి 17 2 ఎంత సార్ అంటే 34. ఎంత మిగిలింది? 6 మిగిలింది. ఓకేనా అండి. మరి 17 4 ఎంత సార్ అంటే 68. మరి 24 ఇంటూ 25, మరి 24 25 ఎంత సార్ అంటే 600 కాబట్టి వెంటనే మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే మొత్తం సొమ్ములో మరి ప్రకాష్కి ఎంత ఇచ్చాడు సార్ అంటే 600 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మరి మిగిలిన సొమ్ము చూసారా అండి 624 రూపాయలు. మరి అది ఎవరికి ఇచ్చాడు సార్ అంటే మన ఏ అనే పర్సన్ అజయ్కి ఇచ్చాడు అని నువ్వైతే తెలుసుకోవాలి. వాడు అజయ్ వాటా అడగొచ్చు లేదా ప్రకాష్ వాటా కూడా అడగొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మరి ఈ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ అండి. ఏమన్నా చేంజ్ ఉందా? ఏమి చేంజ్ లేదు. ఓకేనా. మరి ఈ క్వశ్చన్ లో కూడా ఒకసారి చూద్దాం చూడండి. మరి వీడి దగ్గర ఉన్న సొమ్ము ఎంత సార్ అంటే 1612 రూపాయలు. మరి దాన్ని ఏం చేశాడు? తన 2 కుమారులకి పంచడం అనేది జరిగింది. ఎంత సార్ వడ్డీ అంటే 8%. చూడండి, మరి ఆ 8% నేను ఏమని రాస్తాను సార్ అంటే 2/25. నేను ఆల్రెడీ పర్సంటేజెస్ గ్రిప్ ఉండాలి అని చెప్పాను. ఓకేనా అండి. 2/25 అంటే ఏంటి సార్ అంటే నేను తీసుకున్నదేమో 25 భాగాలు, నేను కట్టాల్సిన వడ్డీ 2 భాగాలు. అంటే మొత్తం ఇక్కడ రాసిన చూడండి, నేను తీసుకున్న అసలు ఎంత సార్ అంటే 25 భాగాలు, నీకు కట్టాల్సింది ఎంత సార్ అంటే 27 భాగాలు ఎనఫ్ అయిపోయింది. ఓకేనా. అదే వాళ్ళిద్దరికి పంచిన సొమ్ము. ఓకేనా. మరి ఇక్కడ చూద్దాం చూడండి, 12 సంవత్సరాలు అంటే చిన్న వయసు. మరి చిన్న వయసు ఎవరిస్తారంటే ఇక్కడ చూడండి తన కుమారులు ఒకడు
పీయూష్, ఇంకొకడు మనోజ్. ఓకేనా అండి. మరి తక్కువ వయసు ఎవరిది? పీయూష్ కాబట్టి పీయూష్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. సో వెంటనే ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి సార్ అంటే పాపం పీయూష్ గారికి ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎక్కువ వయసు, మరి ఎవరి సార్ ఎక్కువ వయసు అంటే మనోజ్. సో వెంటనే తక్కువ డబ్బులు ఎవరికి ఇవ్వాలి సార్ అంటే మన మనోజ్ గాడికి ఇవ్వాలి. ఓకేనా. వయసు ఎక్కువ ఉన్నోడికి తక్కువ భాగాలు ఇవ్వాలి, వయసు తక్కువ ఉన్నోడికి ఎక్కువ భాగాలు ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. అది కూడా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 1 ఉంది కాబట్టి గ్యాప్ 1 లేకపోతే అప్పుడు ఏం చేయాలనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకేనండి. మరి ఇప్పుడు మనం మాట్లాడదాం. చూడండి, అయితే వాడికి కావాల్సింది పీయూష్ కు ఎంత ఇచ్చారు చూడండి. మరి వాడికేమో 25 భాగాలు, వీడికి 27 భాగాలు ఇచ్చావు. అంటే ఇద్దరికి కలిపి నువ్వు ఇచ్చింది ఎంత సార్ అంటే 52 భాగాలు. మరి ఆ 52 భాగాలు విలువ తెలుసా సార్ అంటే తెలుసండి. ఎంత? 1612 రూపాయలు. ఓకే. మరి అయితే నాకు కావాల్సింది ఎవరి వాటా? పీయూష్. మరి పీయూష్ కి ఎంత ఇచ్చావు? 27 భాగాలు ఇచ్చావు కాబట్టి 27 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనండి. ఇప్పుడు 9 మల్టిపుల్ ఎత్తుక్కొని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు సార్ ఆన్సర్ చేద్దామంటే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. మరి ఇక్కడ 4 ఎక్కడ చూడండి. మరి 4 1 4, నెక్స్ట్ 13 4 52 కాబట్టి 4తో క్యాన్సిల్ చేశాను. మరి 4 4 ఎంత సార్ అంటే 16, 0, 4 3 12 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి, మరి 13 ఎక్కం. మరి 13 ఎన్నిసార్లు సార్ అంటే 13 3 39, 1 మిగిలింది, 13 1 13. ఓకేనా. సో వెంటనే 31 ఇంటూ 27. ఒక్క 7 ఎంత సార్ అంటే 7. కన్ఫామ్ గా చివరిలో 7 ఉండాలి. వీడి దగ్గర లేదు, వీడి దగ్గర లేదు. సో ఇది గాని ఇది గాని అయి ఉంటది. లేదు సార్ అంటే చూడండి 3 రెళ్ళు. ఓకేనా. దీన్ని సుమారుగా 30 అనుకోండి. 3 3 ఎంత? 900. సో దగ్గరగా 900కి నియర్ గా ఉండాలి కాబట్టి వీడు కూడా మన ఆన్సర్ కాదు. వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ దీన్ని ఏముంది చేద్దామంటే చూడండి, ఒక్క 7 ఎంత సార్ అంటే 7, 7 3 21, ఒక్క 2 ఎంత సార్ అంటే 2. ఓకేనా. 21కి 2 కలిపితే ఎంత సార్ అంటే 23 కాబట్టి 3 రాసి 2 బ్రైన్ లో పెట్టాను. ఓకేనా. 3 రెళ్ళు 6, ఆ 2ని తీసుకొచ్చి వీడికి కలిపితే ఎంత సార్ అంటే 8. సో వెంటనే 837. మరి ఉందా సార్ 837 అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఈ విధంగా నువ్వు ఏం చేయొచ్చు సార్ అంటే ఎలాంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు అండి. మరి ఈ క్వశ్చన్ కి నువ్వు ఎందుకు చేయకూడదు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు? సో ఇది సార్ ఆన్సర్ నువ్వు ఎందుకు చెప్పకూడదు అనేది ఒకసారి నువ్వే ట్రై చేయి. మరి ఇందాక చూడండి ఎంత శాతం? 8%. ఆల్రెడీ 8% మీద క్వశ్చన్ చేశాను, 4% మీద చేశాను, 10% మీద చేశాను. 8% మీద ఈ క్వశ్చన్ నువ్వు ట్రై చేయి. నువ్వు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటేనే సక్సెస్ అవుతావు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు అని ఖచ్చితంగా నువ్వైతే గుర్తుపెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తావని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, సార్ అర్థమెటిక్ చెప్పండి, రీజనింగ్ చెప్పండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా చెప్పండి అని. మార్నింగ్ ఈవినింగ్ కూడా చెప్తాను, అదే విధంగా లైవ్ క్లాసెస్ కూడా పెడతాను. ఖచ్చితంగా మీరు షేర్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకేనా.